దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. నవంబర్ 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. వినిన వాక్యము నాయన హృదయాల్లో నాటబడినదై రక్షణార్థంగా మార్చండి. మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు ఫలింపచేయమని, వినేవారి హృదయాలను మంచి నేలగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-13 అధ్యాయములు. 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. తాను నిలిచిచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఆ ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడునూ తన కొరకే కాదు, ఎదుటవాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటవాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులను రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. 11వ అధ్యాయము.
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకుంటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనిడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొంటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుతరా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొంటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొంటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండిడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలిగొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. 12వ అధ్యాయము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ పూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున
ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము ఒక్క అవయములన్నీయు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వింటే అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయములు అనేకములనైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 13వ అధ్యాయము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను ప్రకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను, ఆరోగ్యమును మాకు ఇచ్చి ప్రభా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపు దయచేయండి. వాక్యానుసారముగా జీవించే భాగ్యము మాకు దయచేయండి ప్రభా. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా మేము జీవించుటకు నీ కృప మాకు కలుగును గాక. మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలు తెరవండి. రాతి గుండెను మాలో నుంచి తీసివేసి మాంసపు గుండెను పెట్టండి ప్రభా. నీకు లోబడే మనసు మాకు దయచేయండి. నీ చిత్తము నెరవేర్చే మనసు మాకు దయచేయమని
వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, ఆత్మ నిత్యము మాపై నిలిచి ఉండే కృపను దయచేయండి. అయ్యా వినిన వాక్యం హృదయాలు నాటబడుటకు ఫలించుటకు మీరే కృప చూపండి ప్రభా. నీకు వందనాలు. ఈ వాక్యం వినేవారిలో ఎవరు ఇంకను రక్షణ పొందలేదో వారికి గొప్ప రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా. వాక్య ప్రకారంగా జీవించలేకపోతున్న వారికి వాక్య ప్రకారం జీవించే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో ప్రతి బిడ్డని మీరు నింపండి. ఎవరు శారీరకంగా బలహీనంగా ఉన్నారో వారు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మానసికంగా బలహీనంగా ఉన్నాను బలపరచండి, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. నీ రూపులోకి మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. అందరి మనోనేత్రాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యే చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. కడవరి వర్షం ఏమి దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. దైవజనులందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి. మంచి ఆరోగ్యములు దయచేయండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి మర్మములను బయలుపరచుచు అభిషేకించి అనేక నూతన ఆత్మలను పట్టునట్లు నీ కృపను వారికి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి రాకపోకలని కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుగా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచండి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి ప్రభా. గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు మా దేశంలో మీరు జరిగించండి అయ్యా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో పరిపాలించుటకు జ్ఞాన వివేచనలను మీరు దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి నోరు నీ నామంలో ఒప్పుకొనున్నట్లు, ప్రతి మోకాలు నీ నామంలో వంగునట్లు అయా నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు అయా మీరు పట్టుకోండి నాయన. ఇంకా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించుచుండగా అయా నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించమని నీ రాజ్యంను స్థాపించమని అయ్యా తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంను క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని, రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నామని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.